Hi everyone, welcome to Tungabhadra Networks. Very important update. ఓకే సో ఈ వీక్ చాలా మంది ఫ్రెషర్స్కి జాబ్ ఓపెనింగ్స్ ఉంటే మా ఇంటర్నల్ గ్రూప్లో ప్లేస్మెంట్స్ గ్రూప్లో చాలా మందికి రెఫరెన్స్ ఇస్తున్నాం. ఓకే లాస్ట్ 5 బ్యాచెస్ నుంచి ఆల్మోస్ట్ 100+ క్యాండిడేట్స్ ఉన్నారు, కానీ రెజ్యూమ్స్ మాత్రం 6-7 వస్తున్నాయి. రిమైనింగ్ క్యాండిడేట్స్ కూడా రెజ్యూమ్స్ పంపిస్తున్నారు, కానీ మీకు చెప్పినట్టు రెజ్యూమ్ ప్రిపేర్ చేయట్లేదు. CCNA ఈ ఇంటర్న్షిప్ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, అట్లీస్ట్ CCNA కంప్లీట్ చేసిన వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట. ఓకేనా, సో ఇక్కడ ఈ తుంగభద్ర నెట్వర్క్స్ ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చేసి ప్లేస్మెంట్స్ అనేది ఫ్రీ అనమాట. వీఆర్ నాట్ ఛార్జింగ్ సింగిల్ పెన్నీ ఫ్రమ్ క్యాండిడేట్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ కంపెనీ. ఇక్కడ ప్లేస్మెంట్స్ ఫ్రీ. ఎందుకు మీరు ట్రైన్ అయిన క్యాండిడేట్స్ ఎందుకు ఇది యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు? వై? రెజ్యూమ్స్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు? మీరు అసలు ఎందుకు క్రియేట్ చేసుకోవట్లేదు? ఫ్రెషర్స్కి అంత డెప్త్గా ఏం అడగారు. ఫండమెంటల్స్ చెప్తున్నాను, అక్కడికి చాలా మిమ్మల్ని రెజ్యూమ్ ప్రిపేర్ ఎప్పుడైతే చేసుకోమని చెప్పానో అప్పటికి రెడీగా ఉండాలా. ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్పి కూడా నేను నీట్గా వీడియోస్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత డెడికేటెడ్ ఇంజనీర్ని అసైన్ చేశాను. నాకు పంపించండి, వెరిఫై చేస్తామన్నాను. ఎందుకు అసలు మీరు రెజ్యూమ్స్ పంపించట్లేదు? మీకు జాబ్ వద్దా? ఇంతమంది ఇప్పుడు డబ్బులు కట్టి జాయిన్ అయ్యారు కదా ఇంతమంది. పక్కన జాబ్స్ ఉన్నాయి రెఫర్ చేస్తారంటే బాబు ఎవరు రెజ్యూమ్ పంపించారు ఏంటి? 5 మంది పంపించారు, 5 మందికి పంపించేశాను. ఈరోజు ఇందాకే అసెంచర్ క్లయింట్ ఓపెనింగ్స్ ఉన్నాయి, పంపించేశాను. అండ్ ఇంకా నిన్న కూడా వేరే కంపెనీస్కి, అండ్ మనకి ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉండో తెలీదు. ఓకే, సో సిస్కోకి కూడా, సో ఐడికో ఈజ్ అ పేరోల్. సిస్కో క్లయింట్కి ఓపెనింగ్స్ ఉన్నాయి ఫ్రెషర్గా, బెంగళూరు లొకేషన్. సో ఎప్పుడు ఏ టైంలో మనకు ఆపర్చునిటీ వస్తుందో తెలీదు. వీ హ్యావ్ టు బి వెరీ రెడీ. ఓకే, రెడీగా ఉండాలి కదా. ఎప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ తెలియదు కాబట్టి రెడీగా ఉండాలి. సో ట్రైనింగ్ ఎవరైతే కంప్లీట్ అయింటారో వాళ్ళకిను, కొత్తగా ఎవరైతే మన కంపెనీలో జాయిన్ అవుతున్నారో ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో వాళ్ళకిను, మేము చెప్పిన 1 వీక్ ట్రైనింగ్ ఫ్రెషర్స్కి, ఎస్పెషల్లీ ఇది ఫ్రెషర్స్కే వీడియో. ఓకే, 1 వీక్లో రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండాలి. 1 వీక్ నుంచి ఫ్రెషర్స్కి అంత డెప్త్గా ఏం అడగారు. బేసిక్స్ వచ్చినా చాలు. వాళ్ళు హైర్ చేసుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ బేసిక్స్ చెక్ చేసి వాళ్ళు హైర్ చేసేసుకొని, ఓకే, సో దట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు ప్రాజెక్ట్ తగ్గట్టు. ఇది బయట ఎక్కడ జరిగేది. కొన్ని కంపెనీస్ డెప్త్గా అడుగుతాయి ఫ్రెషర్ నుంచి. సో అది మేము చెప్తాం అప్పుడే. మాకు అప్పుడే మేము ఆల్రెడీ వీ టైడ్ అప్ విత్ సెవెరల్ కంపెనీస్, రైట్? సో వీ విల్ గెట్ ఎన్ ఇన్ఫర్మేషన్. మొన్న కూడా అంతే, TCS నుంచి వాకింగ్ డ్రైవ్ ఆడితే ఇమీడియట్ కాల్ చేస్తారు, ఒక ఇద్దరిని పంపించే, ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు ఇన్ఫర్మేషన్. సో ఆ కంపెనీస్లో వేకెన్సీస్ ఉంటే ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మనం క్యాండిడేట్స్ని పంపిస్తున్నాం. ఓకే, ఇది గత 10 డేస్ నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ ఉండకపోవచ్చు. ఆపర్చునిటీ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా, సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోండి. కాంటాక్ట్ మై టెక్నికల్ ఇంజనీర్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ వినయ్. ఓకే, మా టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకా ఏదైనా ఉంటే కెన్ సెండ్ రెజ్యూమ్. మనకి ప్లేస్మెంట్స్ గ్రూప్ అని సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో పంపించండి. దిస్ ఈజ్ వెరీ సీరియస్ నోట్ గాయస్. 100 మెంబర్స్ ట్రైన్ అయితే ప్లేస్మెంట్స్ గ్రూప్లో ఓన్లీ 67 క్యాండిడేట్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. చెక్ చేసి చూస్తే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు అసలు. నేను సెర్చ్ చేసి వాళ్ళ నెంబర్స్ ఎత్తికి నేను మరీ ఫోన్ చేసి మరీ కనుక్కుంటున్నా. దిస్ ఇస్ నాట్ గుడ్. ఓకే, సో ఐఎమ్ టెలింగ్ యూ వెరీ సీరియస్లీ, జాబ్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో తెలీదు. యూ హ్యావ్ టు బీ రెడీ. ఓకే, సో రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకొని రెడీ ఉండాలి మీకు జాబ్ కావాలంటే. ఓకే, లేదంటే మీ ఇష్టం, ఇలాగే ఉండండి. ఓకేనా, సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా నెక్స్ట్ వీక్ అప్కమింగ్ డేస్ విల్ హ్యావ్ ఏ హ్యూజ్ ఓపెనింగ్స్. ఓకే, బీ రెడీ విత్ ద రెజ్యూమ్స్. మీ రెజ్యూమ్స్ అన్ని మాకు పంపించి రెడీగా పెడితే అట్లీస్ట్ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చినా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. మాక్ ఇంటర్వ్యూస్ కూడా స్లాట్ బుక్ చేసుకోవట్లేదు. ఒక 2-3 స్లాట్ బుక్ చేసుకున్నారు, వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నా. మిగతా వాళ్ళు ఏంటి? సో వినయ్ ఆల్సో విల్ టేక్ ఏ మాక్ ఇంటర్వ్యూ ఫర్ యూ. వీ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ పీపుల్ విల్ టేక్ ఏ మాక్ ఇంటర్వ్యూ ఫర్ యూ. ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఒక్క 1 మంత్ కష్టపడితే యూ విల్ ఈజీలీ గెట్ ఏ జాబ్. ఓకేనా, సో అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మెసేజ్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు గ్రూప్లో. ఓకే, సో ఈ వీడియో చేసి పబ్లిక్లో పెట్టేస్తాను. అట్లీస్ట్ కొత్త పీపుల్ అన్న చూసి వాళ్ళకి ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే జాయిన్ అయ్యి త్వరగా వాళ్ళకన్నా వస్తుంది. ఓకే, సో అందుకని చేస్తున్నా ఈ వీడియో. ఓకేనా, సో లెట్స్ సీ ఎంత రెస్పాన్స్ ఉంటుందో. ఓకేనా, మీ ఇష్టం, ఇంకా ఇది మీ లైఫ్. ఎవరు మనకి హెల్ప్ చేయరు. నేను యాజ్ ఎ ప్యాషన్, నాకు ఎక్కువ ప్యాషన్ ఉండడం కాబట్టి ప్యాషనేట్ గాయగా నేను ఎంతో హెల్ప్ చేయాలని ట్రై చేస్తుంటే మీరేమో అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు చాలామంది. ఇంట్లో పనులు ఉంటాయి భయ్య, అందరికీ పనులు ఉంటాయి. ఎందుకు పనులు ఉండవు? ప్రతి ఒక్కరికి పనులు ఉంటాయి. ఇంట్లో మీ అమ్మ అది తీసుకురాపో, మీ డాడీ అది తీసుకురాపో అని చెప్తారు. లేకుంటే ఆ ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్ ఉందని. ఫంక్షన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇది కాకపోతే ఇంకొకటి. జాబ్ ఆపర్చునిటీ అట్లా కాదు కదా. జాబ్ నువ్వు చెప్పినప్పుడు నువ్వు ఉన్నప్పుడు కాదు కదా. కొంతమంది నాకు వైజాగ్లో కావాలా, కొంతమంది నాకు కర్నూలులో కావాలా, కొంతమంది హైదరాబాద్లోనే కావాలా జాబ్. అట్లా ఉండదు భయ్య.
కొంతమంది అయితే వర్క్ ఫ్రమ్ హోమే కావాలా, అట్లా ఉండవు. జాబ్ ఈజ్ జాబ్. ఓకే, ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా కావాలి జాబ్, అందరికి కావాలి ఇండివిజువల్గా బతకడానికి, రైట్? సో మీ ఇట్లా నాకు మీకు కావాల్సిన విధంగా జాబ్స్ ఉండవండి. ఓకే, మీకు జాబ్ కావాలంటే ఫస్ట్ ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్స్కి, ఓకే, మీరు ఎలా వచ్చినా సరే మీ టెక్నికల్ కాన్సెప్ట్స్ చూసుకొని టెక్నికల్గా బాగుందంటే ఎక్కడికైనా పరిగెత్తాలి. అది నైట్ షిఫ్టా డే షిఫ్టా అని చూడకూడదు. ఓకే, వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు ఆడ స్కిల్ పెట్టుకొని యూ కెన్ డిమాండ్, శాలరీ డిమాండ్ చేయొచ్చు, నీకు ఈ లొకేషన్ కావాలంటే ఈ లొకేషన్ డిమాండ్ చేయొచ్చు, నీ ఇష్టం అది. ఓకే, సో ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, ఫ్రెషర్స్ ఎస్పెషలీ చాలా లేజీగా ఉన్నారు, చాలామంది చాలా లేజీగా ఉన్నారు. ఓకే, మీ ఇష్టం, ఇలా ఉంటే జాబ్స్ రావు. ఓకే, ఊకే టైంపాస్ చేయడం, రీల్స్ చూడడం, టైంపాస్ చేయడం ఏం రాదు అంతా. ఓకే, సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. 1 మంత్ అంతే, 1 మంత్లో ఎవరైనా జాబ్ ఇప్పిస్తున్నారు బయట, ఇక ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, అయినా యూటిలైజ్ చేసుకుంటలేరు మీరు. మీ ఇష్టం గాయస్. ఓకే, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ రెజ్యూమ్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ యూ. ఓకే, అవుట్ సైడర్స్ కూడా ఎవరైనా ఉంటే రెజ్యూమ్స్ పంపించండి, నేను స్కిల్స్ ఎవాల్యుయేట్ చేసి జాబ్ ఐ విల్ ట్రై టు రెఫర్ యూ గాయస్. ఓకే గాయస్, ఎవ్రీ వన్ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉందంటే వినయ్కి కాంటాక్ట్ అవ్వండి. శాంపుల్ రెజ్యూమ్స్ అని వెబ్సైట్లో పెట్టాను, www.tungabhadranetworks.comలోకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అనే ఒక వెబ్ పేజ్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఫ్రెషర్ రెజ్యూమ్స్ అని సపరేట్గా ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకొని మీకు వచ్చిన స్కిల్స్ ఎడిట్ చేసుకొని ఫార్మాట్ కూడా క్యాన్వాలో డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా, ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంట్లో ఏ పని చేయని చెప్పేసాయి, పనులు ప్రతిరోజు ఉండేవే పనులు రోజు ఉంటాయి. ఓకే, నేను ఏ పని చేయను, జాబ్ వచ్చే వరకు ఏ పని చేయను అని చెప్పేసాయి. జాబ్ వచ్చిన తర్వాత నీ ఇష్టం. ఓకేనా, సో ఇంకా నెక్స్ట్ 1 మంత్ వరకే ఉంటాయి, తర్వాత నుంచి తగ్గిపోతాయి ఆపర్చునిటీస్, అంటే హైక్ మూమెంట్ వచ్చే వరకు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చే వరకు. ఓకేనా, సో ఈ పీరియడ్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్. ఓకే, లెట్స్ సీ. సో మన రెజ్యూమ్స్ అన్ని placements@tungabhadranetworks.comకి పంపించండి రెజ్యూమ్స్ అన్ని. ఆల్రెడీ మన ఇంటర్నల్ మన తుంగభద్ర నెట్వర్క్స్లో ఎన్రోల్ అయిన వాళ్ళందరూ తెలిసింది మెయిల్, సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇంకా. ఓకేనా, థ్యాంక్ యూ. సీ యూ విత్ యువర్ రెజ్యూమ్స్. ఓకే, బాయ్.